విడుదలనిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 పేతురు 2:19. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. వారు అనుభవించినటువంటి భక్తి విషయాలను గూర్చి ఎంతో గొప్పగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. మన ఆత్మీయ అనుభవాలను గూర్చి గొప్పగా చెప్పుకుంటే అది తప్పు. సాతానుకు ఇది తెలుసు. దీనిని బట్టే వాడు నీపైన ఆధిపత్యం చేస్తాడు. నీ అనుభవాలను మించి నీవు మాట్లాడకూడదు. దీనిని బట్టి అనేక మంది పాపంలో తిరిగి పడిపోయారు. కొన్ని భక్తి సంబంధ గుంపులలో వారు అనుభవించని గొప్ప అనుభవాలను అనుభవించినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి వారితో నీవు చేరుతున్నావో జాగ్రత్తగా గమనించుకోవాలి. అందరూ నిన్ను సరి అయిన దారిలో నడిపించలేరు. ఒకరు నాతో అన్నారు, నేను ఈ సహవాసంలోనే ఉండాలా? వేరే వారి నుండి మేము మంచి విషయాలు నేర్చుకోలేమా అని అడిగారు. అందుకు నేను చెప్పాను, ఈ సహవాసంలో నీవు తప్పు చేసి ఉంటే నిన్ను మేము సరిచేస్తాము అని అన్నాను. కొంతమంది చాలా బాగా ప్రసంగం చేస్తారు. అయితే వారి లోతు నీవు తెలుసుకోవాలి. ఉద్దేశ్యపూరితమైనటువంటి ఒక యవ్వనుడు తన మెట్టు కంటే ఎంతో బాగా ప్రసంగించవచ్చు. ప్రభువు దగ్గర నుండి నీవు పొందినటువంటి వర్తమానాన్నే నీవు ప్రకటించాలి. అంతేగాక బోధించిన తరువాత అది నీ స్వంత జీవితంలో నిజమయ్యేటట్లుగా నీవు చూసుకోవాలి. కొంతమంది ఖాళీ బావులుగా ఉండి గొప్ప డంబాలు పలుకుతూ ఉంటారు. అలాంటి వారితో మాట్లాడడానికి దేవుడు గాడిదలను ఉపయోగిస్తాడు. లాభము కొరకు బిలాము ప్రవచించాడు. ఇలాంటి విషయాలలో శరీరము ఎల్లప్పుడూ క్రియ జరగాలని చూస్తుంది. నేను అనేది పూర్తిగా అణగద్రొక్కబడాలి. హవ్వ తన శరీర వాంఛ వలన దేవునితో సహవాసాన్ని తెంచుకుంది. దేమా కూడా ఇహలోకాన్ని ప్రేమించి పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు కదా. మన సహవాసంలో సంఘాలలో అనేకులు గొప్పవాటిని ఆశించి మనలను విడిచి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. వారి ఉద్దేశాలు తప్పైనవి. వారు తిరిగి లోకంలోకి ధనాశలోకి వెళ్ళిపోయారని మనం ఎప్పుడూ గమనించాలి. మన ఆత్మీయ అనుభవ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు పొందిన అనుభవముల కంటే ఎక్కువైన దానిని గూర్చి ఎప్పుడూ మాట్లాడవద్దు. అయితే గొప్ప పరిశుద్ధుల అనుభవాలను గూర్చి ప్రస్తావించవచ్చు. బోధకునికి వినువారికి కూడా మేలుకరమైనవే పలకాలి. బోధించిన తరువాత ప్రసంగికుడు తను బోధించిన విషయాలు తన అనుభవంలో ఉండేలాగూ ప్రార్థన చేసుకోవాలి. మన వాంతి దగ్గరకు మళ్ళేలాగూ మనలను త్రిప్పాలని సాతానుడు ఆశిస్తూ ఉంటాడు. యవనస్తులు దిద్దుబాటు తీసుకోవాలి. లేని ఎడల వారిని దిద్దేవారు కూడా లేని సమయం ఒకటి రావచ్చును. కాబట్టి దిద్దుబాటు కలిగిన మనస్సు మనందరము పొందుకొందుము గాక. ఆమెన్.